ఒకసారి సృష్టిలో బ్రహ్మదేవుడు, సృష్టికర్త, విష్ణుమూర్తి, పాలకుడు, ఇద్దరి మధ్య గొప్ప వివాదం మొదలైంది. సృష్టిలో నేనే గొప్పవాడిని అని బ్రహ్మ అన్నాడు. లేదు, నేనే శ్రేష్ఠుడిని అని విష్ణువు అన్నాడు. వారి వాదన పెరుగుతూ ఉండగా అకస్మాత్తుగా వారి మధ్య ఒక అద్భుతం జరిగింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ, భూమి లోతుల్లోకి దిగిపోతూ, ఆది అంతం కనిపించని ఒక మహాజ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది అగ్ని కాంతులతో ప్రకాశిస్తూ ఉండేది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ జ్యోతి స్తంభం ఆది అంతం కనుక్కొనగలిగితే వాడే గొప్పవాడు అని నిర్ణయించుకున్నారు. ఆది అంతం వెతకడం. విష్ణుమూర్తి వరాహం రూపం ధరించి కిందికి, భూమి లోతుల్లోకి వెళ్లాడు. ఎంత వెతికినా ఆ స్తంభం చివర కనిపించలేదు. బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి పైకి, ఆకాశాంతం వరకు ఎగిరాడు. కాని మొదలు కనిపించలేదు. చాలా కాలం వెతికిన తర్వాత విష్ణువు నిజం ఒప్పుకుని తిరిగి వచ్చాడు. నేను చివర కనుగొనలేకపోయాను అన్నాడు. బ్రహ్మదేవుడు మాత్రం ఓ పుష్పాన్ని తీసుకుని, నేను పై భాగం చూసి వస్తున్నాను అని అబద్ధం చెప్పాడు. శివుడు ప్రత్యక్షం. అప్పుడే ఆ జ్యోతి స్తంభం మధ్య నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన గొప్ప కాంతితో వెలిగిపోయాడు. ఇద్దరూ నమస్కరించారు. శివుడు అన్నాడు, ఈ జ్యోతి నా స్వరూపం. నాకు ఆది లేదు, అంతం లేదు. నేను పరబ్రహ్మ స్వరూపుడిని. విష్ణువు నిజాయితీకి శివుడు సంతోషించి ఆశీర్వదించాడు. బ్రహ్ముడు అబద్ధం చెప్పినందుకు ఆయనకు భూమిపై ఆలయాలు చాలా తక్కువగా ఉండాలని శపించాడు. ఆ జ్యోతి రూపంలో శివుడు ప్రత్యక్షమైన పవిత్ర రాత్రినే మహాశివరాత్రిగా పూజిస్తారు. మరో ప్రసిద్ధ మహాశివరాత్రి కథ సముద్ర మథనం. దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు ముందుగా భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. అది ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగినది. అందరూ శివుడిని ప్రార్థించారు. శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతు వద్ద ఆపింది. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులో మారింది. అప్పటి నుండి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ రాత్రి దేవతలు శివుడిని జాగరణ చేసి పూజించారు. అదే మహాశివరాత్రి అని చెబుతారు. వేటగాడి కథ. ఒక వేటగాడు అడవిలో రాత్రి చెట్టు మీద కూర్చొని ఉండి మేల్కొని ఉండటానికి ఆకులు కింద పడేస్తూ ఉన్నాడు. తెలియకుండానే అవి కింద ఉన్న శివలింగంపై పడాయి. అతను రాత్రంతా మేల్కొని ఉండటం, బిల్వదళాలు పడటం వల్ల శివుడు సంతోషించి అతనికి మోక్షం ఇచ్చాడని కథ చెబుతుంది. మహాశివరాత్రి ఆచారాలు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తారు. శివలింగానికి పాలు, నీరు, తేనె సమర్పిస్తారు. బిల్వదళాలు అర్పిస్తారు. ఓం నమః శివాయ జపం చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.